బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ సీఎం చంద్రబాబు ఈ సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారు. మధ్యాహ్నం 2:55 ఆయన బేగంపేట్ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరతారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో సీఎం పాల్గొంటారు. ఎన్డీఏ భాగస్వామిగా కూటమి తరపున ప్రచారం చేయనున్నారు. బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం ఆయన ప్రచారం నిర్వహిస్తారు. తెలుగువారు ఉండే ప్రాంతాల్లో క్యాంపెయిన్ నిర్వహించి కమలం పార్టీ అభ్యర్థులకు ఓటేయాలని అభ్యర్థించున్నారు చంద్రబాబు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. ఏపీ సీఎం చంద్రబాబు ఈ సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ ఫోన్లలో అందించే సిద్ధంగా ఉన్నారు. చెప్పండి పవన్, చంద్రబాబు ఢిల్లీ ఎన్నికల టూర్ పై అప్డేట్స్ ఏంటి? ఏదైతే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో కూడా బయలుదేరి వెళ్లబోతా ఉన్నారు. ఏదైతే ఎన్డీఏ భాగస్వామిగా కూడా బీజేపీ అభ్యర్థులకు సంబంధించినటువంటి విజయాన్ని ఆకాంక్షిస్తూ కూడా చంద్రబాబు అయితే మాత్రం ఢిల్లీలో ప్రచారం చేయబోతా ఉన్నారు. మరి దీనికి సంబంధించిన షెడ్యూల్ కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే మాత్రం విడుదల చేసింది. ఏదైతే ఢిల్లీ అసెంబ్లీకి సంబంధించినటువంటి భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల విజయాన్ని ఆకాంక్షిస్తూ కూడా ఆయన ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో హైదరాబాద్ నివాసం నుంచి బయలుదేరబోతా ఉన్నారు. అనంతరం కూడా అక్కడి నుంచి ఢిల్లీ విమానాశ్రయానికి 5 గంటల 10 నిమిషాల ప్రాంతంలో కూడా చేరుకొని ఏదైతే సాయంత్రం 5:30 గంటల ప్రాంతంలో కూడా ఢిల్లీలో ఉన్నటువంటి జనపద నివాసానికి చేరుకొని రాత్రి అయితే మాత్రం ఢిల్లీలోనే చంద్రబాబు బస్ చేయబోతా ఉన్నారు. అనంతరం రేపు ఉదయం ఎన్డీఏ భాగస్వామిగా ఉన్నటువంటి బీజేపీ సంబంధించినటువంటి తెలుగు వారు ఎక్కడైతే ఉంటారో ఆ ప్రాంతాల్లో చంద్రబాబు కూడా పర్యటించబోతా ఉన్నారు. పర్యటించి బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థుల సంబంధించినటువంటి ప్రచారంలో అయితే మాత్రం ఆయన చురుగ్గా పాల్గొనేటువంటి అవకాశం కూడా ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. ఇప్పటికే కూటమి ఎంపీలకు సంబంధించి కూడా ఢిల్లీలో తెలుగు ప్రజలు కూడా ఎక్కువ మంది ఉన్నటువంటి ఆ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాలలో కూడా ఇప్పటికే కూడా పూర్తి స్థాయిలో చంద్రబాబు ప్రచారం చేయాలని చెప్పి కూడా నిర్ణయించుకున్నటువంటి నేపథ్యంలోనే చంద్రబాబు షెడ్యూల్ కూడా ఖరారు చేసుకున్నారు. మరి ఖరారు చేసుకున్నటువంటి నేపథ్యంలో రేపు ఉదయం అయితే మాత్రం అక్కడ పూర్తి స్థాయిలో ప్రచారం చేయబోతా ఉన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఫిబ్రవరి 5వ తేదీన జరగబోతుంది కాబట్టి ఈ యొక్క పోలింగ్ కు సంబంధించినటువంటి అంశాలపై కూడా చంద్రబాబు అక్కడ ఉన్నటువంటి బీజేపీ నేతలతో కూడా మాట్లాడేటువంటి అవకాశం కూడా ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. మొత్తానికి చంద్రబాబు ఢిల్లీ షెడ్యూల్ దాదాపు 2 రోజుల పాటు కూడా ఖరారైనటువంటి నేపథ్యంలో ఇక ఏపీకి సంబంధించినటువంటి పలు కీలక అంశాలను కూడా కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలకు చంద్రబాబు అయితే మాత్రం వివరించేటువంటి అవకాశం కూడా ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. ఇప్పటికే రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆ నిధుల అంశంపై కూడా నిర్మలా సీతారామన్ సంబంధించినటువంటి అంశంపై చంద్రబాబు అయితే మాత్రం కసరత్తు చేస్తా ఉన్నారు. నిర్మలా సీతారామన్ తో ఏపీకి సంబంధించినటువంటి బడ్జెట్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి లక్ష్యంగా కూడా చంద్రబాబు అడుగులు ముందుకు వేస్తున్నటువంటి పరిస్థితి కూడా రాష్ట్రంలో కనిపిస్తా ఉంది. కాబట్టి ఈ 2 రోజుల షెడ్యూల్ లో కూడా పలు కేంద్ర మంత్రుల్ని చంద్రబాబు కలిసేటువంటి అవకాశం కూడా ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. మొత్తానికి చంద్రబాబు అయితే మాత్రం ఢిల్లీ పర్యటనలో పూర్తి స్థాయిలో బిజీగా కూడా గడవబోతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే ఏపీకి సంబంధించినటువంటి అధికార యంత్రాంగం అంతా కూడా ప్రత్యేక విమానంలో ఢిల్లీ చేరుకుంది. ఢిల్లీలో చంద్రబాబు షెడ్యూల్ సంబంధించినటువంటి అంశాలపై కూడా పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తా ఉంది. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా కూడా ముందస్తు భద్రతా చర్యలు కూడా తీసుకున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ఏదేమైనా పార్టీలో ఉన్నటువంటి ఎంపీలు కూడా ఢిల్లీలోనే ఉన్నారు కాబట్టి అక్కడ ఢిల్లీలో ఉన్నటువంటి ఎంపీలను కలుపుకొని చంద్రబాబు రేపు ఢిల్లీలో అయితే మాత్రం భారతీయ జనతా పార్టీ సంబంధించిన కూటమి అభ్యర్థి తరఫున కూడా ఎన్నికల ప్రచారం అయితే మాత్రం తెలుగు ప్రజలు ఎక్కడైతే ఉంటారో అక్కడ అయితే మాత్రం నిర్వహించి పూర్తి స్థాయిలో ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి గెలిపే లక్ష్యంగా చంద్రబాబు అయితే మాత్రం అడుగులు ముందుకు వేయబోతా ఉన్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ పవన్.